అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కానిస్టేబుల్ ఇచ్చిన అడ్రస్ దగ్గరికి వచ్చారు రాజ్, అంజీ. కానీ అదొక కన్స్ట్రక్షన్ సైట్ కావటంతో అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ అక్కడ పనిచేస్తున్న వాళ్ళని పృథ్వీ గురించి అడిగారు. వాళ్ళు తెలియదని చెప్పడంతో రాజ్ బాధగా అక్కడే కూలబడ్డాడు. సార్, బాధపడకండి. పాపం రా, నా కోసం వచ్చి ఇన్ని అవమానాలు పడింది. ఇప్పుడు ఎక్కడుందో తెలియటం లేదు అంటాడు రాజ్. నిజమే సార్, ఈ అవమానాన్ని ఆవిడ ఎలా తీసుకుంటారో అని నాకు ఇంకా భయంగా ఉంది. ఒకవేళ మేడం ఆశ్రమానికి గానికి బయలుదేరారేమో, వెళ్ళి చూద్దామంటాడు అంజయ్. లేదు, తను ఆశ్రమానికి వెళితే మదర్ నాకు చెబుతారు. ఒకవేళ తను ఇక్కడే ఉండుంటే మాత్రం ఖచ్చితంగా నేను తనని కలిసి క్షమాపణ చెప్పాలి. ఏ అవమానంతో తను బయటికి వచ్చిందో అంతకు రెట్టింపు గౌరవంతో తనని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళాలి. సిటీ మొత్తం వెతుకుదాం, తనెక్కడో ఒక చోట కనిపిస్తుంది అంటాడు. సరే సార్ అంటూ కార్ దగ్గరికి నడిచాడు అంజయ్. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అంటూ ఆ రోజంతా కీర్తి కోసం వెతుకుతూనే ఉన్నారు ఇద్దరు. కానీ ఎక్కడా తన ఆచూకీ దొరకలేదు. అంజయ్ తన ఫోటో పట్టుకుని కనిపించిన అందరినీ అడుగుతున్నాడు. అయినా ఉపయోగం లేకపోయేసరికి చీకటి పడటంతో ఇంకా వెతికినా ఉపయోగం లేదని అర్థమై అతనికి తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్కి కీర్తి ఆచూకీ తెలుసుకోమని రిక్వెస్ట్ చేసి ఇంటికొచ్చేశారు. అప్పటికి రాజ్ వీక్గా ఉన్నాడేమో. ఇలా తిరిగి తిరిగి ఇంకా వీక్ అయి లోపలికి వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. రాజశేఖర్, ఛాయ అతన్ని చూస్తూనే దగ్గరకొచ్చారు. ఏంటి నాన్న ఇలా అయిపోయావు? అందుకే వద్దని చెప్పాం, వినకుండా వెళ్ళావు. జ్యూస్ తీసుకురా అంటూ పని మనిషికి చెప్పేసరికి ఆవిడ జ్యూస్ తీసుకొచ్చి ఛాయ చేతికిచ్చింది. తనని వెతకడానికైనా ఓపిక ఉండాలని రాజ్ మారు మాట్లాడకుండా ఆ జ్యూస్ తాగేశాడు. చూడు నాన్న, లైఫ్లో ఇలాంటి పాసింగ్ క్లౌడ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలే కానీ అక్కడే ఆగిపోతానంటే ఎలా? ఏదో ఇష్టపడ్డావు, అయిపోయింది. నీ అదృష్టం ఏంటంటే తను తిరిగి మన ఇంటికి రాకపోవటం. వచ్చుంటే మాత్రం వదిలించుకోలేక మనం కింద మీద పడాల్సి వచ్చేది. అంతా మన మంచికే జరిగిందనుకొని మర్చిపో అంటూ రాజ్ భుజం తడుతూ ప్రేమగా నచ్చచెప్పడానికి ప్రయత్నించింది ఛాయ. రాజ్ ఆవిడ చేతిని విదిలిస్తూ కోపంగా చూశాడు. మర్చిపోవాలంటే నా ప్రాణం పోవాలి, పర్లేదా అని రాజ్ అడిగేసరికి రాజశేఖర్ కోపంగా రాజ్ అంటూ అరిచాడు. రాజ్ అసహనంగా చూస్తున్నాడు ఇద్దరి వైపు. చూడు రాజ్, నువ్వేం చేసినా నోరు మూసుకొని ఉంటున్నాను కదా అని ఆ అనాథని తీసుకొచ్చి నా ఇంటి కోడల్ని చేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాననుకోకు. సొసైటీలో మనకంటూ ఒక స్టేటస్, పలుకుబడి, రెప్యుటేషన్ ఉన్నాయి. వాటికి భంగం కలిగిస్తాను అంటే నేను నీ తండ్రిగా కాదు, ఈ ఇంటి యజమానిగా ఆలోచించాల్సి వస్తుంది అంటాడు. మీరొక విషయం మర్చిపోతున్నారు డాడ్. ఈ ఇంటితో సహా తాతయ్య ఆస్తిపాస్తులన్నింటికీ నన్నే వారసుడిని చేస్తూ రాసిచ్చేశారు. మరి మీరు ఈ ఇంటి యజమాని ఎలా అవుతారు? షాక్ అయ్యాడు రాజశేఖర్. ఎప్పుడు ఆస్తుల గురించి పట్టించుకోనివాడు సడన్గా అలా మాట్లాడుతుంటే నోట మాట రాలేదు వాళ్ళకి. నిజానికి వాళ్ళ తాతయ్య తర్వాత ఆ ఆస్తులన్నింటికీ రాజునే వారసుడిని చేసి వెళ్ళిపోయారు ఆ పెద్దాయన. కాకపోతే రాజ్కి మైనారిటీ తీరే వరకు వాటికి రక్షణగా కొడుకుని నియమించారు. ఎప్పుడైతే రాజ్ మేజర్ అయ్యాడో అప్పటి నుంచి ఆ ఆస్తులన్నీ రాజ్ చేతిలోకి వెళ్ళిపోయాయి. కానీ అతనికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల రాజశేఖరే అన్నీ చూసుకుంటున్నాడు. నోరెళ్ళబెట్టి చూస్తున్న తల్లిదండ్రుల్ని చూస్తూ, చెప్పండి, మీరెలా ఈ ఇంటికి యజమాని అవుతారు అంటాడు రాజ్. రాజ్, ఏంట్రా ఆ మాటలు? ఎవరో అనామకురాలి కోసం ఇంత రచ్చ అవసరమా? అయినా అదేమైనా మైసూర్ మహారాణా? అంతగా పడిచేస్తున్నావు? ఒక మాట గుర్తుపెట్టుకో, ఒక స్టేటస్ అంటూ లేని దాన్ని చచ్చినా ఈ ఇంటి కోడలుగా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మా మాట వినకపోతే నువ్వే ఎక్కువ నష్టపోతావు అంటుంది ఛాయ. మామ్, ప్లీజ్, మీ స్టేటస్ పిచ్చిని నా మీద రుద్దాలని ప్రయత్నించకండి. నన్ను మీరు కన్నారు, అంతే. ఏ రోజైనా ప్రేమని పంచారా? కాసేపు నాతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు మీకు. అసలు నేను ఎలా ఉంటున్నాను, ఎలా బ్రతుకుతున్నానన్న ఆలోచన అయినా ఉందా? కాసేపు నాతో ఆడుకోమని అడిగితే టైం లేదు అనేవారు. నాకు ఫీవర్ వస్తే కేర్ టేకర్కి అప్పగించి వెళ్ళిపోయేవారు. వాళ్ళు టైంకి ఫుడ్ పెట్టి మందులు ఇస్తారే కానీ ప్రేమని పంచగలరా? అదెందుకు అర్థం కాదు మీకు? ఇద్దరూ స్తబ్దుగా రాజ్ని చూస్తూ ఉండిపోయారు. ఎవరైనా నాతో ఆడుకోవడానికి వస్తే
వాడికి స్టేటస్ లేదని పంపించేవారు. చిన్నప్పటి నుంచి ఈ ఒంటరితనంతో ఎంతగా సఫర్ అయ్యానో తెలుసా మీకు? ఏమీ తెలీదు. తెలుసుకునేంత టైం కూడా మీకు లేదు. మీ ప్రేమ కోసం, ఆదరణ కోసం పరితపిస్తూనే అది మీ నుంచి దక్కదని అర్థమై బయట వెతుక్కోవటం మొదలుపెట్టాను. కానీ అందరికీ నా వెనుక ఉన్న డబ్బే కావాలి. లేదంటే వాళ్ళని సాటిస్ఫై చేసే నాలోని మగతనం కావాలి. అంతే. అంతకు మించి ఎవ్వరూ ఇక్కడి వరకు చేరుకోలేకపోయారు అంటూ అతని గుండెల మీద చెయ్యేసుకుని చెబుతుంటే నిశ్చేష్టులై నిలబడిపోయారు ఇద్దరు. ఆ ప్రేమని నాకు పరిచయం చేసింది తను. మీరవమానించి జైలుకు పంపించారే ఆ కీర్తి. తనే నాలో పెరుగుతున్న విచ్చలవిడితనాన్ని తన ప్రేమతో అదుపు చేసింది. నేను మీ నుంచి కోరుకున్న ప్రేమ, ఆదరణ, ఆప్యాయతని ఈ 9 నెలల్లోనే నాకు అందించింది. జీవితంలో మొట్టమొదటిసారి తను కావాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. మీకోసమో, మీ స్టేటస్ కోసమో కీర్తిని వదులుకునే ప్రసక్తే లేదు. నన్ను అదుపు చేయాలని చూడకండి డాడ్. తిక్క రేగిందంటే అందరినీ తీసుకెళ్లి రోడ్డున పడేస్తాను. అప్పుడు మీ స్టేటస్తో మీరేం చేస్తారో నేను చూస్తాను అంటూ కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజ్. కొడుకుని ఎప్పుడు అలా చూడని ఛాయ, రాజశేఖర్ బిక్కం మొహాలు వేసుకుని చూస్తుంటే అంజీ మాత్రం బాగా అయింది అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటాడు. రాజ్ కోపంగా గదిలోకి వచ్చి కూలబడ్డాడు. వెనక్కి వచ్చిన అంజీ రాజ్ని చూస్తూ, సార్, అసలు మీకు డ్రగ్ ఎవరిచ్చారు అని అడిగేసరికి అంతటి గొడవకి కారణమైన నిషా గుర్తొచ్చింది. నిషా అంటూ కోపంగా పిడికిలి బిగించాడు. నిషానా? అవును అంజయ్. నాతో గడపాలనే ఆశతో జ్యూస్లో డ్రగ్ కలిపి నాతో తాగించింది. అసలు దీనంతటికి కారణమే అది. ముందు దాని సంగతి తేల్చాలి. పద అంటూ బయటికి నడిచాడు. అంజయ్ అతనితో పాటే వచ్చాడు. నిషా ఇంటి ముందు కారాపి లోపలికి వస్తూనే కోపంగా ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టాడు. ఉలిక్కిపడిన రాంప్రసాద్ కంగారుగా అక్కడికొస్తూ రాజ్ని చూసి, ఏమైంది రాజుబాబు అని అడిగాడు. నీ కూతురు ఎక్కడా? లేదుగా. అంటే ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్ళింది. ఇంకో నెల వరకు తిరిగి రాదు అంటాడు. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా ఇద్దరు కలిసి? పిలువు దాన్ని. నిషా, ఏయ్ నిషా, బయటికి రావే అంటూ ఇల్లంతా వెతుకుతుంటే రాంప్రసాద్ భయంగా చూస్తూ నిలబడ్డాడు. ఇంట్లో ఎక్కడా తను కనిపించకపోయేసరికి రాంప్రసాద్ దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకున్నాడు. నిజం చెప్పు, ఎక్కడుందది? చెప్పానుగా బాబు, తాను అబుదాబి వెళ్ళింది. ఇప్పుడప్పుడే రాదు. నా చేతుల్లో చేస్తానని భయపడి ముందే పారిపోయిందా? ఒక్క విషయం చెప్పు దానికి. ఇండియాలో ఎప్పుడు అడుగు పెడుతుందో అదే దానికి ఆఖరి రోజునే చెప్పు అంటూ విసురుగా ఆయన్ని తోసేసి బయటికి వెళ్ళిపోయాడు. రాంప్రసాద్ చెమటలు తుడుచుకుంటూ జరిగింది గుర్తు చేసుకుంటాడు. కూతురు నైట్ అంతా నిద్రపోకుండా టెన్షన్ పడటం, ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళి రావటం గమనించిన ఆయన విషయం ఏంటని ఆరా తీయగా నిషా ఆయనకి జరిగిందంతా చెప్పింది. అది వినగానే భయం మొదలైంది. ఏమంటున్నావే? ఏదో వాడిని వల్లో వేసుకొని ఆ ఇంటికి కోడలు అవుతావని అనుకుంటే ఏకంగా వాడి ప్రాణాల మీదకే తీసుకొచ్చావా? లేదు డాడ్, ఇలా జరుగుతుందని అనుకోలేదు. బై మిస్టేక్ జరిగిపోయింది. అందుకే రాజ్కి స్పృహ వచ్చేలోపు మ్యాటర్ని డైవర్ట్ చేయాలని ఆ కీర్తి బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్ పెట్టి రాజ్ తను కలుసున్న ఫోటోలు శేఖర్ అంకుల్కి చూపించాను. ఆయనకి కీర్తి మీద డౌట్ వచ్చేలా మాట్లాడాను. దాంతో ఆయన తన రూమ్ చెక్ చేసి తన బ్యాగ్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్స్ చూసి తనే ఇదంతా చేసింది అనుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే విషయం సైడ్ ట్రాక్ పట్టింది అంటుంది. పిచ్చిదానా, ఆ రాజ్కి మెలకు వస్తే క్షణాల్లో జరిగింది తెలుసుకొని దాన్ని కాపాడుతాడు. ఆ తర్వాత బలయ్యేది నువ్వే. అదే భయంగా ఉంది డాడ్. రాజ్కి స్పృహ వచ్చిందంటే నన్ను వదిలిపెట్టాడేమో. ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. ప్రస్తుతానికి ఆ ఇంట్లో అంతా ఆ పిల్లనే దోషి అనుకుంటున్నారు. నీ గురించి తెలిసేలోపు నువ్వు హైడ్ అవ్వకపోతే రాజ్ మాత్రం నిన్ను వదిలిపెట్టడు. వెంటనే బయలుదేరు. ఎక్కడికి డాడ్? అబుదాబి వెళ్ళిపో. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నీకు అకామిడేషన్ చూస్తాడు. కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిరా. ఈలోపు ఇక్కడంతా సర్దుకుంటుంది. సరే డాడ్, త్వరగా బయలుదేరు. నిషాని అలా దేశం దాటించి ప్రస్తుతానికి సమస్య నుంచి బయటపడ్డాడు రాంప్రసాద్. కీర్తి గొడవలో తనని వెతుకుతూ నిషా విషయం మర్చిపోయాడు రాజ్. లేదంటే అతనికి మెలకు వచ్చిన క్షణమే నిషా అంతు చూసేవాడు. జరిగిన సంఘటనలన్నీ అతన్ని అసహనానికి గురి చేస్తుంటే
కీర్తి ఎక్కడుందో తెలియక ఇంకా పిచ్చెక్కినట్టుంది. అంజీ ఆశ్రమానికి ఫోన్ చేశాడు. కీర్తి ఇంకా అక్కడికి రాలేదని, వస్తే చెబుతానని ఆవిడ చెప్పడంతో అదే విషయాన్ని రాజ్కి చెప్పాడు. ముందు ఈ పృథ్వీ ఎవడో తెలుసుకోవాలి అంజీ. వాడేగా కీర్తికి బెయిలిచ్చింది. కానీ ఆ అడ్రస్లో ఎవరూ లేరు కదా సార్. అసలు ఆ కన్స్ట్రక్షన్ సైట్ ఎవరిదో కనుక్కుంటే ఆ పృథ్వీ ఎవడో తెలిసే అవకాశం ఉంది. ముందు ఆ పని చూడు. ఓకే సార్ అంటూ అంజీ ఆ సైట్ గురించి కనుక్కునే పనిలో పడ్డాడు. కీర్తి ఆలోచనలు అతన్ని స్థిమితంగా ఉండలేకపోవడంతో ఎక్కడున్నావు కీర్తి అంటూ మోకాళ్ళ మీద కూలబడి బాధపడుతున్నాడు రాజ్. అంజీకి కూడా బాధగా ఉంది. ఆ క్షణం కీర్తి కళ్ళలో జారిన కన్నీరు, తనకి జరిగిన అవమానం గుర్తు చేసుకుంటూ ఏమైపోయారు మేడం అనుకుంటాడు అంజీ. ఆ తర్వాత కట్ చేస్తే కీర్తికి మెలకువ రావడంతో కంగారుగా లేచి కూర్చుంది. తనెక్కడుందో చూసుకుంటూ జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడు జైలు మొహమే చూడని కీర్తి నేరస్తురాలిగా అలా జైలుకు రావటం తను జీర్ణించుకోలేని సంఘటనతో స్తబ్దుగా మారిపోయింది. ఫార్మాలిటీస్ కోసం తనని బయటే బెంచ్ మీద కూర్చోబెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చాడు పృథ్వీ. ఎక్స్క్యూజ్ మీ, తన బెయిల్ పేపర్స్ అంటూ లాయర్తో ఆ పేపర్స్ ఇప్పించేసరికి కీర్తికి కూడా అతనెవరో అర్థం కాక అయోమయంగా చూసింది. కీర్తితో సంతకం చేయించుకొని ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసరికి పృథ్వీ తనని చూసి నవ్వుతూ రండి అని పిలిచి బయటికి నడిచాడు. కానిస్టేబుల్ ఇచ్చిన తన బ్యాగ్ తీసుకొని అతని వెంటే వచ్చింది. ఆగండి, అసలు మీరెవరు? నాకెందుకు బెయిల్ ఇచ్చారు? మీరు నన్ను గుర్తుపట్టలేనట్టుంది. ఆ రోజు గుడిలో మీరు పడిపోబోతుంటే పట్టుకున్నాను కదా అంటాడు. హా, కానీ అదంతా గుర్తుపెట్టుకునే విషయం కూడా కాదు కదా. నా కోసం మీరు బెయిల్ తీసుకురావటం ఏంటి అంటుంది కీర్తి. కంగారు పడకండి, మీరెవరో నాకు పూర్తిగా తెలీదు. కాకపోతే మా బావకి మీరు తెలుసంట. తానే నన్ను రిక్వెస్ట్ చేసి నీకు బెయిల్ ఇప్పించమన్నాడు. అందుకే వచ్చాను. మీ బావ ఎవరు? రాకేష్. అక్కడ కారులో మీకోసమే వెయిట్ చేస్తున్నాడు, రండి అంటాడు. క్షమించండి, తెలియని వాళ్ళతో నేను ఇలా రాలేను. మీ సమయానికి థ్యాంక్స్. నేను మా ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంటుంది కీర్తి. అయ్యో, అలా ఎలా వెళ్ళిపోతారు? ఒకసారి రాకేష్ని కలిసి వెళ్ళండి కామంటూ అతను కారు దగ్గరికి నడిచేసరికి కాదనలేక అతని వెంటే వచ్చింది కీర్తి. పృథ్వీ డోర్ కొట్టడంతో కారు అద్దం తెంచుతూ కీర్తిని చూశాడు. అతన్ని చూడగానే షాక్ అయింది కీర్తి. తనొచ్చింది రాకేష్ అని పృథ్వీ చెప్పేసరికి కారు దిగి తన వైపు చూశాడు. నువ్వా? నువ్వే కదా ప్రణయ్ని పొడిచింది అంటుంది కీర్తి. పర్లేదు, గుర్తుపట్టావన్నమాట. అవును, నేనే అని అతను అనేసరికి కీర్తి కోపంగా రాకేష్ కాలర్ పట్టుకుంది. ఎందుకు వాడిని చంపాలనుకుంటున్నావు? వాడేం చేశాడు? ఒక మనిషి ప్రాణం తీయడం తప్పని తెలీదా నీకు అంటుంది. రాకేష్ కూల్గా తన చేతుల్ని విడిపించుకుంటూ, కీర్తి, అది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్. నీకు చెప్పినా అర్థం కాదు. కూల్గా నేను చెప్పేది విను అంటాడు. ఏం వినాలి? వాడికి ఏమైనా అయ్యుంటే అంటుంది. అయ్యుంటే నేను సంతోషించేవాడిని. కానీ నీ ప్రేమ బాగా స్ట్రాంగ్ అనుకుంటాను. అందుకే ప్రతిసారి తప్పించుకుంటున్నాడు. ప్లీజ్, వాడేదైనా తప్పు చేసుంటే క్షమించండి, లేదా ఇంకేదైనా శిక్ష వేయండి. ఇలా చంపడం పరిష్కారం కాదు కదా అంటుంది కీర్తి. కరెక్ట్గా చెప్పావు. చంపడం పరిష్కారం కాదని ఈ మధ్యే నాకు అర్థమైంది. ముందు కారెక్కు, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. కీర్తి ఆలోచిస్తూ ఉండిపోయింది. చూడు, నేనేదో నీకు అపకారం చేయటానికి బెయిల్ ఇప్పించలేదు. ఆ రాజు కోసం నిఘా పెడితే నీ అరెస్ట్ విషయం తెలిసింది. నువ్వు అమాయకురాలివి. వాడిని నమ్మి మోసపోతున్నావనే బాధ తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. యు ఆర్ లైక్ మై సిస్టర్ అని రాకేష్ అనగానే అతని వైపు చూసింది కీర్తి. నీ మీద జాలితోనే బెయిల్ ఇప్పించాను. ఇప్పటికైనా ఆ రాజ్, ఆ కుటుంబం ఎలాంటిదో తెలుసుకో. వాళ్ళ డబ్బు మదాన్ని దాటి నువ్వు గెలవలేవు కీర్తి. అందుకే నీకో దారి చూపించాలని డిసైడ్ అయ్యాను. నన్ను నమ్మితే నా మీద నమ్మకం ఉంచి నాతో రా. నిన్ను ఆ రాజ్కి, ఆ కుటుంబానికి దూరంగా ప్రశాంతంగా బ్రతికేలా చేస్తాను. లేదు, నేను మా ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంటుంది కీర్తి. నువ్వు అక్కడికి వెళితే ఆ రాజ్ నిన్ను వదిలిపెడతాడనుకుంటున్నావా? నీ దగ్గరకు వచ్చి కన్విన్స్ చేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాడు. ఒక ఆడపిల్లకి జరగకూడని అవమానం జరిగిన తర్వాత తిరిగి ఆ ప్లేస్లో అడుగుపెడితే తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టే. నువ్వలా బ్రతకాలనుకుంటున్నావా అంటాడు. రాకేష్ మాటలతో
ఛాయ తనని అవమానించిన తీరు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కీర్తి. చూడు, ఒకవేళ రాజ్ నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేవు. కారణమేంటో నీకు బాగా తెలుసు. అలాంటి అహంకారాల మధ్య నీ మనసు చంపుకొని బ్రతకటం కంటే నీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ స్వతంత్రంగా బ్రతకటం ఉత్తమం. నువ్వే ఆలోచించుకో. నేను 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. తర్వాత నీ ఇష్టం అంటూ పృథ్వీకి సైగ చేసి కారులో కూర్చున్నారు ఇద్దరు. కీర్తి చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. అవమానంతో ఆ ఇంటి నుంచి బయటకొచ్చిన క్షణమే డిసైడ్ చేసుకుంది మళ్ళీ ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదు అని. కానీ రాజ్ ప్రేమ తన మనసుని మార్చేస్తుంది. అందుకే అతనికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యి కన్నీళ్లు తుడుచుకుంటూ కారులో ఎక్కి కూర్చుంది. రాకేష్ తన వైపు చూసి గుడ్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తనని ఎయిర్పోర్ట్‌కు తీసుకొచ్చి టికెట్స్ బుక్ చేశాడు. చూడు కీర్తి, అక్కడ నా ఫ్రెండ్ వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. నీకక్కడ అకామిడేషన్, జాబ్ అన్నీ రెడీగా ఉన్నాయి. రేపే నువ్వు జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. సరేనా? అంటుంది. ఇంకొక విషయం, నీకు హెల్ప్ చేయటానికి నీ మీద జాలి ఒక కారణమైతే ఆ రాజు మీద పగ మరో కారణం. వాడు ప్రాణాలతో ఉండాలి అనుకుంటే మళ్ళీ వాడి లైఫ్‌లోకి రావటానికి ప్రయత్నించకు. అప్పటి వరకు అన్నలా ధైర్యం చెప్పినవాడు సడన్గా అలా మాట్లాడేసరికి బిత్తరపోయింది కీర్తి. నువ్వు దూరమైన బాధని వాడు జీవితాంతం అనుభవించాలి. కాదని మళ్ళీ వాడి లైఫ్‌లోకి సంతోషాలు తీసుకొస్తానంటే మాత్రం వాడిని చంపాలన్న నా ఆలోచనకి పదును పెట్టాల్సొస్తుంది. తప్పుగా అనుకోకమ్మా. ఈ అన్నయ్య నీ మంచి కోసమే చెప్తున్నాడనుకో. సరేనా? అంటాడు రాకేష్. కీర్తి భయంగా చూస్తూనే మీరు చెప్పినట్టే నేను వాడికి దూరంగా ఉంటాను. కానీ మీరు రాజ్‌ని ఏమీ చేయనని నాకు మాటివ్వండి అంటూ చెయ్యి ముందుకు చాచింది కీర్తి. రాకేష్ నవ్వుతూ తన చేతిలో చెయ్యేసి ప్రామిస్ చేశాడు. ప్రామిస్. వాడు హ్యాపీగా లేకపోవడమే నాకు కావాలి. నువ్వు లేవు అంటే వాడు హ్యాపీగా ఉండడని నాకు తెలుసు. వాడికి చావు కంటే అదే పెద్ద శిక్ష. నువ్వు నిశ్చింతగా వెళ్ళు అంటాడు రాకేష్. ఆ తర్వాత జరిగింది తలుచుకుంటూ ఏడుస్తుంది కీర్తి. ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న ఫ్లైట్ నుంచి చూస్తూ సారీ ప్రణయ్, చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని మనసులోనే రాజ్కి క్షమాపణలు చెబుతూ కనిపించని తన ప్రేమకి వీడ్కోలు పలికింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.